అప్పులు చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన నిందితుడిని బాధితులే పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో గుగ్గిల రమేష్ గాయత్రి దంపతులు 60 మంది నుంచి 1,50,00,000 వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 4 నెలల క్రితం కుటుంబంతో సహా గుగ్గిల రమేష్ గాయత్రి పరారయ్యారు. చివరికి కోరుట్లలో గుగ్గిల రమేష్ ను బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేము పైడిమడుగు గ్రామంలో చిట్టి అని వేసినాము. మా అబ్బాయి పేరు మీద పింఛన్ వచ్చిన డబ్బులు అన్నీ ఆమె దగ్గర చిట్టీలు వేసినాము. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు పరారీలు ఉన్నారు. ఈరోజు కోర్టు దగ్గరకు వచ్చిండని తెలిస్తే వచ్చి మా ఫ్రెండ్ వనిత ఆమె వచ్చి దొరకబట్టిన తర్వాత స్టేషన్లో వేసినాము. స్టేషన్లో వేస్తే వాళ్ళు స్టేషన్లో సార్లు ఏమంటారంటే ఆయన మీద ఏం కేసులు లేవు, మేము వదిలిపెడతామని చెప్పి అంటారు. 1,40,00,000 దాకా తీసుకొని అందరి దగ్గర చిట్టీలు జమ చేసి గుగ్గిళ్ళ రమేష్ గాయత్రి వీళ్ళు 2 భార్యాభర్తలు చేసి ఒక ప్లాన్ ప్రకారం చేసి మొత్తం డబ్బుల్ని 1,40,00,000 దాకా మా ఊరందరినీ ఒకరిని తప్పించి ఒకరిని మోసం చేస్తూ అందరి దగ్గరికి వెళ్ళి ఇట్లా తీసుకొని పారిపోయిండ్రు. అన్న మా దగ్గర అప్పులు తీసుకున్నారు. ఒకరికి తెలియకుండా అప్పులు తీసుకున్నది. అప్పులు తీసుకొని మళ్ళీ చిట్టీలు కూడా వేసేది. అదే విషయంగా మేము కూడా అప్పించాం, వేరే వాళ్ళు కూడా అప్పించేది. వాళ్ళు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ఇచ్చేది. వాళ్ళు ఏమన్నారంటే మేము కొట్లకాడ బంగ్లా ఉంటున్నాము, అయిపోయినాక ఇస్తాము అన్నారు. ఒక్కరు కాదు 60 మందిని పైడిమల్ల 60 మంది 1,84,00,000 చిట్టీలతో సహా అప్పులతో సహా. ఇక చిట్టీల పేరుతో మోసం చేసిన నిందితుడిని పట్టుకున్నారు బాధితులు. పోలీసులు కూడా అప్పచెప్పారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. రైట్ హిమబిందు, జగిత్యాల జిల్లా కొరుట్లకు సంబంధించి పట్టణాన్ని ఆనుకొని ఉన్న ఒక పైడిమడుగు ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి సంబంధించి గుగ్గిళ్ళ రమేష్, అదేవిధంగా తన భార్య అయిన గాయత్రి పరివారికి సంబంధించి వీరిద్దరు కలిసి గ్రామంలో ఉన్న వారిని టార్గెట్ చేస్తూ చిట్టీలు వేస్తూ, అదేవిధంగా కొంతమంది దగ్గర అప్పులు కూడా తీసుకొని వారందరికీ కూడా దాదాపు 1,50,00,000 పైగా వారి దగ్గర వసూలు చేశారు. ఆ తర్వాత ఆ డబ్బులను పట్టుకొని పూర్తిగా హుడాయించిన పరిస్థితి. ఆ తర్వాత డబ్బులు, మా చిట్టీల డబ్బులు మిగతా వారంతా కూడా అడిగితే చిట్టీల డబ్బులు ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించి అంటే అప్పుల విషయం అయితేనేమి ఇంకా మాకు సంబంధం లేదు అన్నట్టుగా పారిపోయిన పరిస్థితి. తర్వాత దాదాపు ఒక 4 నెలల నుండి వారు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత వారు నిన్న సాయంత్రం ఒక హాస్పిటల్ ప్రాంతంలో కనిపించిన నేపథ్యంలో బాధితురాలు వారిని గుర్తించి మా డబ్బులు ఇవ్వరా అని క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా డబ్బుల విషయం కాదు, మేము ఇంకా ఇప్పుడు ఇవ్వదలిచే పరిస్థితిలో లేము అనేది కూడా వారు జవాబిచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వారిద్దరిని కూడా పూర్తిగా వారి కంట్రోల్లోకి తీసుకొని పూర్తిగా పోలీసులకు అప్పగించిన పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు కూడా దీనిపైన పూర్తిగా విచారిస్తున్నారు. అయితే మొత్తానికి అంటే ఇదొక వైపు అయితే ఈ చిట్టీలకు సంబంధించి జగిత్యాల పట్టణం అయితేనేమి, కొరుట్ల పట్టణం అయితేనేమి దాదాపు చాలా ఇట్లాంటి మోసాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా చాలా ఈ చిట్టీల దందాల విషయంలో చాలా మంది దగ్గర మోసం చేసి ప్రజల దగ్గర మోసం చేసి వెళ్ళిన తర్వాత ఐపీ కూడా పెట్టడం జరిగింది. ఈ వెలుగులోకి ఇది కొత్త రకమైన అంటే ఇది కొత్త ఏమి కాదు, చాలా ఈ చిట్టీల రూపంలో జరుగుతున్న మోసాలకు సంబంధించి ఈ కొరుట్ల పట్టణం, జగిత్యాల పట్టణంలో చాలా జరిగాయి. అధికారులు కూడా అంటే పోలీసులు కూడా చాలా మందిని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఐపీలు పెట్టిన పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా అక్కడ జరుగుతున్న తతంగం పైన పూర్తిగా అధికారులు ఇంకా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందనేది కూడా స్థానికులు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి ప్రజల దాచుకున్న డబ్బులు, చిట్టీల రూపంలో ఉన్న డబ్బుల్ని తీసుకొని పారిపోవడం మాత్రం చాలా బాధాకరం అంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.